ఓ రహస్య అంతరిక్ష వస్తువు భూమి వైపు దూసుకొస్తుంది. దీని వెడల్పు 10 నుంచి 20 కిలోమీటర్లు కాగా వేగం సెకనుకు 60 కిలోమీటర్లు. అది మామూలు అంతరిక్ష వస్తువు అయితే పెద్దగా ఆలోచించేవారు కాదేమో. మహా అయితే ఎక్కడో ఒక చోట ఢీకొట్టొచ్చు, లేదా భూమిని చేరుకునే క్రమంలో ఆకాశంలోనే మండిపోవచ్చు. కానీ అది గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావచ్చని ఓ తాజా అధ్యయనం చెబుతోంది. భూమి మీద దాడి చేసే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తోంది. గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావచ్చని భావిస్తున్న అంతరిక్ష ఈ వస్తువు పేరు 3I అట్లాస్. ఇంతకు ముందు దీన్ని A11 PL3Z గా పిలిచేవారు. ఇది గ్రహాంతర జీవుల సాంకేతిక పరిజ్ఞానం అయ్యుండొచ్చని, భూమి మీద హఠాత్తుగా దాడి చేయొచ్చని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. ఈ హెచ్చరిక చేసిన వారిలో ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఏవి లోయబ్ కూడా ఉండడం ఆలోచింపజేస్తోంది. గ్రహాంతర జీవుల ఉనికిని కనుక్కోటానికి ఈయన చాలా కాలంగా కృషి చేస్తున్నారు. ఇతర నక్షత్ర మండలం నుంచి 2017లో దూసుకొచ్చిన ఓవుము వామువా అనే అంతరిక్ష వస్తువు గ్రహాంతర జీవుల నాగరికత సృష్టించిన కృత్రిమ పరికరం కావచ్చనే అనుమానం వ్యక్తం చేసింది ఈయనే. ఒకవేళ 3I అట్లాస్ తెలివైన గ్రహాంతర నౌక అయినట్టయితే అది మనకు తెలియకుండానే భూమిని లక్ష్యంగా చేసుకోవచ్చని గుర్తించారు. దీని కక్షను బట్టి ఈ అంచనాకు వచ్చారు. ఇది నవంబర్ చివర్లో సూర్యుడికి దగ్గరగా రావచ్చని, సూర్యుడికి ఎంత దగ్గరకు వస్తే అంత ఎక్కువగా మనకు కనిపించే అవకాశం తగ్గుతుంది. అంటే అది రహస్యంగా అతివేగంగా దాడి చేసే అవకాశం ఉందన్నమాట. చిలీలోని రియో హటాడో వద్ద నెలకొల్పిన ఆస్ట్రాయిడ్ టెరిస్ట్రైల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ సర్వే టెలిస్కోప్ దీన్ని తొలిసారిగా గుర్తించింది. ఇప్పటికైతే 3I అట్లాస్ దాడి చేయొచ్చనేది ఊహా సిద్ధాంతమే. ఖచ్చితంగా దాడి చేస్తుందని చెప్పలేమని అధ్యయనం చెబుతోంది. అయినప్పటికీ ఇది గమనించదగ్గ నివేదిక, విశ్లేషణ అని పరిశోధకులు భావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సూచిస్తున్నారు. అయితే మన రక్షణ చర్యలు ఫలితం చూపకపోవచ్చని కూడా అంచనా వేస్తుండడం గమనార్హం. ఇక్కడ నేల వనరుల కోసం కొట్లాడుతున్న మానవ జాతికి 3I అట్లాస్ మేల్కొలుపు కాగలదని ఏవి లోయబ్ అన్నారు. దీంతో ముంచుకొస్తున్న ఉమ్మడి ముప్పును ఎదుర్కోవటానికి ప్రపంచ నేతలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. గ్రహాంతర జీవులు తమ సాధనలతో భూమిని, ఇతర గ్రహాలను చేరినట్టయితే మన ప్రాధాన్యాలు సమూలంగా మారిపోతాయన్నది ఆయన భావన. మానవులు ప్రాంతీయ సంక్షోభలను పక్కన పెట్టి భూమికి ఆవలి నుంచి రానున్న ముప్పుని అన్వేషించక తప్పదని చెబుతున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.